దేశ న్యాయ వ్యవస్థలో బ్రిటిష్ పాలన వలన కాలం నాటి నుంచి ఉన్న 3 క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్తగా తెచ్చిన చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఈ మేరకు 3 వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ట్రక్ డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో హిట్ అండ్ రన్ నిబంధన అమలును మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ 2023, భారతీయ నాగరిక సురక్షిత సంహిత బిఎన్ఎస్ 2023, భారతీయ సాక్ష్య చట్టం 2023 బిల్లులను పార్లమెంట్ గత ఏడాది డిసెంబర్ 21న ఆమోదించింది. ఈ బిల్లులకు డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో చట్టరూపం దాల్చాయి. తాజాగా ఈ 3 కొత్త చట్టాలు జూలై 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా తెచ్చిన భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106 సబ్సెక్షన్ 2 ప్రకారం వెహికల్స్, ట్రక్కుల డ్రైవర్లు యాక్సిడెంట్ చేసి వ్యక్తుల మరణానికి కారణమైతే కఠిన శిక్ష విధించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా దురుసుగా వాహనాన్ని నడిపి ఎవరినైనా ఢీకొట్టి చంపి పోలీసులకు లేదా మెజిస్ట్రేట్కు సమాచారం ఇవ్వకుండా పారిపోయినట్లయితే 10 ఏళ్లు జైలు శిక్ష, అలాగే 10 లక్షల రూపాయల వరకు ఫైన్ విధించాలంటూ ఇందులో నిబంధనలు చేర్చారు. ఈ నిబంధనలపై దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి చట్టంలోని సెక్షన్ 106 సబ్సెక్షన్ 2 అమలును వాయిదా వేస్తున్నామని నోటిఫికేషన్లో కేంద్రం తెలిపింది. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. కొత్త చట్టం బిఎన్ఎస్లో టెర్రరిజం పదానికి నిర్వచనాన్ని చేర్చారు. ఐపీసీలో దీనికి నిర్వచనం లేదు. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం పేరుతో కొత్త సెక్షన్ ఏర్చారు. ఇక వేర్పాటువాదం, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, దేశ సార్వభౌమత్వం, యూనిటీకి భంగం కలిగించేలా చర్యలు వంటి అంశాలను ఈ సెక్షన్లో పేర్కొన్నారు. భారతీయ పౌరులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మాటలు లేదా చేతులు లేదా రాతపూర్వకంగా లేదా సంజ్ఞల ద్వారా లేదా కంటికి కనిపించేలా లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా లేదా ఆర్థిక తోడ్పాటు ద్వారా వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తే దానిని దేశద్రోహం కింద పరిగణిస్తారు. పాత చట్టంలోని రాజద్రోహ సెక్షన్ కింద నేరం రుజువైతే 3 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉండగా, కొత్త చట్టం కింద నేరం రుజువైతే 7 ఏళ్లు జైలు శిక్ష నుంచి గరిష్టంగా జీవిత ఖైదు, ఫైన్ విధించవచ్చు. భారతీయ పౌరుడు ఎవరైనా దేశం వెలుపల నుంచి ఈ సెక్షన్ కింద నేరానికి పాల్పడినా దోషిగా పరిగణించాలని చట్టంలో తెలిపారు.